వాలంటీర్ల విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అయితే ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఆయన తప్పు చేస్తున్నారు. దాన్ని సరిచేసుకోవాల్సి ఉంది. వాలంటీర్లు లేకపోతే ఈ రోజున ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి అన్నట్టు. అప్పుడు తీవ్రంగా దుర్భాషలాడిన వాళ్ళు, లేకపోతే వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు మరి అదే స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? ప్రజల అవసరాన్ని నాయకుడు అర్థం చేసుకోవాలి. నాయకుడు తప్పు చేస్తుంటే సరిగ్గా చెప్పాలి ఆయనకి. అంతేగాని నాయకుడికి సంబంధించి రాంగ్ ఫీడ్బ్యాక్ లేకపోతే ఆయన ఏం చేసినా రైట్ అని గుడ్డిగా నమ్మడం అనేటువంటిది నాకైతే చేత కాదు. నేనైతే మంచిగా జరగాలని కోరుకుంటా. వాలంటీర్ల వ్యవస్థకి ఇప్పుడు ఉగాది రోజున ఒక శుభవార్త చెప్పారు చంద్రబాబు నాయుడు. 10,000 రూపాయలు జీతం ఇస్తాం మేము అధికారంలోకి వస్తే, వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయం, ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తాం అన్నటువంటి. ఇది అద్భుతమైనటువంటి అంశం, మంచి ఆలోచన. వాలంటీర్ వ్యవస్థ ప్రతి 40 మందికి ఉంది. లేకపోతే రేపు పొద్దున్న చంద్రబాబు గారు వచ్చాక 100 ఇళ్ళకి చేస్తారేమో. ఇప్పుడు కొంతమంది రిజైన్ చేశారు కాబట్టి ఆ ప్లేస్లో పెడతారు. అయితే అది వాలంటీర్లు ఎంతవరకు నమ్ముతారు చంద్రబాబు గారి హామీ అన్నటువంటిది. బట్ అసలంటూ అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి శాంతం, ఇక బాబు వస్తే మా ఉద్యోగాలు పోతాయి అనేటువంటి ఫీలింగ్ నుంచి వాలంటీర్ల యువతలకు రావడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో జగన్ వచ్చేటప్పటికి జీతాలు పెంచుతానని చెప్పలేదు కాబట్టి అది వాలంటీర్లకి చంద్రబాబు అయితే బెటర్ అనేటువంటి ఫీలింగ్. ఇంతవరకు ఏ వాలంటీర్లు అయితే తీవ్ర స్థాయిలో దుర్భాషలాడబడ్డారు, ఏ వాలంటీర్లు అయితే ఇప్పటిదాకా అవమానించబడ్డారు జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత, ఇప్పుడు వాళ్ళు కొంత ధైర్యాన్ని తెచ్చుకుంటారు. రేపు కూడా మాకు ఫ్యూచర్ ఉంటుంది. ఆ కారణంగా వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఇప్పుడు మారేటటువంటి అవకాశం ఉంటుంది.